पाञ्चजन्यम् श्रावयामः प्रणवघोषम् पूरयामः पाञ्चजन्यं श्रावयामः प्रणवघोषं सन्धमामो देवदत्तं संस्कृताक्षरमपरशङ्खम् श्रीपतिचरितं श्रीमाघकृतं शृणुत सादरं शिशुपालवधं वेङ्कटेश सद्भक्ति संसृतं भगवदुक्तवागनुश्रुतिव्रतं श्रद्धया श्रुतं संस्कृतिश्रितं संस्कृताक्षयज्ञानसंभृतं श्रीपतिचरितं श्रीमाघकृतं शृणुत सादरं शिशुपालवधं शृणुत सादरं शिशुपालवधं। यः परमात्मास्माकं सकलविध बुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं श्रीवेङ्कटेश्वर भक्तिवाहिन्याः वाग्भूषणश्रोतारः अधिकं धन्याः यतः भगवदुक्तवाक् अनुसरणं कुर्वन्तः भगवदुक्तवागनुसरणं कृतवन्तः वयम् अध्ययनं कुर्महे संस्कृताध्ययनं कुर्महे संस्कृतेः अध्ययनमपि कुर्महे एवं मानवधर्मानपि सम्यक् जानीमहे। చక్కని భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి మనం శ్రీ వెంకటేశ్వర భక్తి వాహిని వాగ్భూషణ కార్యక్రమ శ్రవణ తత్పరులమై సంస్కృత భాషను అధ్యయనం చేస్తున్నాం. అలాగే యథాశక్తిగా భారతీయ సంస్కృతిని అవగతం చేసుకుంటూ మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తూ ప్రేరణ చేస్తూ ఉంటున్నాం. అతః వయం సర్వేపి ధన్యాః భగవదనుగ్రహేణ సంస్కృతాధ్యయనం కుర్మహే. మాఘకావ్యంలో చతుర్థ సర్గలో రైవతక పర్వతం దగ్గర ఆగిపోయాం. మనం ఆగిపోలేదు, భగవానుడు శ్రీకృష్ణుడు ఆగిపోయాడు. ద్వారకానగరం నుంచి బయలుదేరి ద్వారకానగరము దగ్గర అంతా ద్వారకనంతా కూడా తలుచుకున్నాడు. మధ్యలో సముద్రం కనబడితే సముద్రమంతా తలుచుకున్నాడు. కొండ కనిపిస్తే ఈ కొండను తలుచుకుంటూ అలా ఉండిపోయాడు భగవంతుడు. కాబట్టి మన దోషమేం లేదు, భగవంతుడు ఎలా నడిపిస్తే అలా మనం నడుస్తున్నాం. కాబట్టి ఆయన కొండ దగ్గర ఆగిపోవడం అంటే ఆగిపోలేదు, ఆయన మనస్సు చాలా విశాలంగా సంచరిస్తోంది, ఆ కొండను గురించే ఆలోచిస్తోంది. ఆలోచనల ద్వారా మనము కూడా ఆ కొండను గురించి ఆలోచిస్తూ ఉండిపోతున్నాం. అతః అత్ర వయం అత్యంతం ధన్యాః యతః భగవదాలోచనాను సమాలోచనాః వయం భగవచ్చింతనానుచింతనాః వయం భగవద్గమనానుగమనాః వయం భగవద్భావనానుభావనాః వయం భగవతః అనుభవాః వయం. एवं रीत्या अस्माकं एकविधं पुण्यं एकविधं अदृष्टं लब्धमिति वयं संतोषेण स्मः. భగవానుడు అలా ఆగిపోతూ ఉంటే అలా ఆగిపోవద్దు స్వామి, అలా స్తంభీభూతులు కావద్దు, కొంచెం కదలండి అని దారుకుడు సారథి భగవానుణ్ణి మైమర్చిపోకుండా ఉండడానికి మళ్ళీ తాను ఆ వర్ణనం ప్రారంభించి చెబుతున్నాడు. శివునిలాగా పర్వతాన్ని చూచాడు, చెప్పాడు స్వామికి. సాక్షాత్ నీలాగానే ఉన్నది పర్వతమని పర్వతములో శ్రీకృష్ణుని చూచాడు దారుకుడు. ఒక ఏనుగును ఐరావతాన్ని చూచాడు, ఒక గంగా యమునలతో కూడిన ప్రవాహాలను చూచాడు. ఈ పర్వతములో పర్వతము యొక్క సంరక్షణ చేయడానికి, అలాగే పర్వతం చుట్టూ ఉండేటువంటి
విశేషాలన్నింటినీ కూడా వర్ణిస్తూ పర్వతం మీద అంతరిక్షం పడిపోయిందని, ఆ పర్వతము తన శిఖరాల చేత అంతరిక్షాన్ని ఎత్తిందని కూడా అనేక రకాలుగా వర్ణించడం జరిగింది. మరొక విధంగా వర్ణిస్తూ ఉన్నాడు దారుకుడు. శ్రీకృష్ణ భగవానుడు వింటూ ఉన్నాడు. మనము కూడా ఈ రెండు విషయాల్ని కూడా కంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మాఘకావ్యే చతుర్థే సర్గే సప్తవింశ శ్లోక. మాఘకావ్యములో 4వ సర్గలో 27వ శ్లోకం. ఇతస్తతోస్మిన్ విలసంతి మేరోః సమానవప్రే మణిసానురాగాః స్త్రియశ్చ పత్యౌ సురసుందరీభిః సమానవప్రేమణి సానురాగాః. ఈ శ్లోకంలో కూడా సమానవప్రే మణిసానురాగాః సమాహ నవప్రేమణి సానురాగాః అని 2వ పాదము 4వ పాదము సమానంగానే ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. మొదటి పాదము 3వ పాదము వేరుగా ఉన్నాయి, కానీ 2వ పాదము 4వ పాదము ఒకటిలాగానే అనిపిస్తోంది. కానీ విభాగము చేసి దాన్ని పదవిభాగము చేసి మనం మార్చుకొని అర్థము వేరుగా ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి. రైవతక పర్వతములో మేరు పర్వతము యొక్క లక్షణాలు ఇక్కడ కనపడుతున్నాయి. మేరు పర్వత సమానః అయం పర్వతః ఇది మేరు పర్వత సామ్యం అత్ర వదతి దారుకః భగవంతం శ్రీకృష్ణం ప్రతి. అస్మిన్ మేరోః సమానవప్రే అస్మిన్ పర్వతే. మేరోః సమానవప్రే, మేరోః వప్రాణి యథా భవంతి తథైవ అస్య రైవతక పర్వతస్యాపి వప్రాణి తథైవ భవంతి. అతః మేరోః సమానవప్రే అస్మిన్ రైవతక పర్వతే ఇతస్తతః మణిసానురాగాః విలసంతి. మేరు పర్వతములో ఏ విధంగా మణిసానురాగములు, మణితో సమానములైనటువంటి మణిసానువుల యొక్క రాగములు ఎలా ఉంటాయో, మేరు పర్వతమంతా మణిమయం, మేరు పర్వతమంతా స్వర్ణమయం అని పెద్దలు చెబుతారు. స్వర్ణమయము మణిమయమైనటువంటి మేరు పర్వతం యొక్క మణిసాను రాగాః, మణిసానూనాం రాగాః ఎత్ర భవంతి మేరౌ భవంతి ఏవం అస్మిన్ పర్వతేపి రైవతక పర్వతేపి సంతి ఇది వదతి. ఇతః తతః విలసంతి ప్రకాశంతే, ఇతస్తతః ప్రసరంతి, అటు ఇటు ప్రసరిస్తున్నాయి. మణుల యొక్క సానుషు విద్యమానాః కాంతయః, తటముల యొక్క కాంతులు. మణీనాం సానవః మణిసానూనాం రాగాః ఇతస్తతః ప్రసరంతి విలసంతి. అస్మిన్ మేరోః సమానవప్రే, మేరు తో సమానమైన, మేరు యొక్క సమానమైన వప్రములు గలది ఈ పర్వతం. మేరు యొక్క తటములు ఎలా ఉన్నాయో దీని తటములు కూడా అలాగే ఉన్నాయి. ప్రస్థం అంటే చర్యలు, కొండ చర్యలు మేరు పర్వతానికి ఎలా ఉన్నాయో దీనికి కూడా అలాగే ఉన్నాయి. స్వామి చూడు కృష్ణ. కాబట్టి మేరు పర్వతంతో సమానంగా ఉంటే మరి మణిసానువులు ఉన్నాయా దారుక? ఉన్నాయి స్వామి చూడండి. మణుల యొక్క సానువులు, కొండ చర్యలు మణులకు సంబంధించినటువంటివి. వాటి యొక్క రాగములు, వాటి యొక్క కాంతులు ఇక్కడంతా కూడా ప్రసరిస్తున్నాయి. విలసంతి, అక్కడి కాంతులు ఇటువైపు పడుతున్నాయి, ఇక్కడి కాంతులు అటువైపు పడుతున్నాయి. ఒకప్పుడు ఆ కాంతులు
అటు మళ్ళీ కొంతకాలం ఇంకొక వైపు ఏ కిరణాలైనా వాటి మీద ప్రసరిస్తే అవి ఇంకొక వైపు కూడా అలా ప్రసరిస్తున్నాయి. ఏ కిరణాలు ప్రసరించనప్పుడు వాటి కాంతులు అన్ని వైపులా ప్రసరిస్తున్నాయి. ఏవైనా వేరే కిరణాలు అక్కడికి వచ్చినప్పుడు ఈ కాంతులు అక్కడికి వెళ్ళినట్టుగా ఆ కాంతులు ఇక్కడికి వెళ్ళినట్టుగా కూడా కనపడుతున్నాయి. ఈ విధంగా మణిసాను కాంతులు ఇతస్తతః విలసంతి. కేవలం ఏతదేవన స్త్రియశ్చ పత్యౌ సురసుందరీభిః సమాః నవప్రేమణి సానురాగాః ఇతస్తతః అత్ర విలసంతి. మేరు పర్వతములో సురసుందరీమణులు ఉంటారు, అప్సర స్త్రీలు ఉంటారు. ఇక్కడ కూడా అంతే, అప్సర స్త్రీలాంటి వాళ్ళు ఉన్నారు. సురసుందరీభిః సమాః స్త్రియః స్త్రియశ్చ నవప్రేమణి పత్యౌ సానురాగాః విలసంతి. నవప్రేమణి అంటే ఇంతపూర్వం సౌందర్యం అంటే మనం అర్థం చేసుకున్నాం. భార్యకు భర్తను చూస్తూ ఉంటే ఆ ప్రేమ నవత్వాన్ని పొందుతూ ఉంటుంది. భర్తకు కూడా భార్యను చూస్తూ ఉంటే ఆ ప్రేమ చాలా క్రొత్తదనాన్ని పొందుతూ ఉంటుంది. మనకు ప్రియాప్రియులు అంటే వేరే వాళ్ళు లేరు అని మనం చాలాసార్లు అనుకున్నాం. భార్యాభర్తలే ప్రియాప్రియులు అంటే. పెళ్ళి కాకుండా ప్రియాప్రియులు అనేవాళ్ళు మనకు భారతదేశంలో ఉండరు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా పత్యౌ అనే ఒక మాట వాడారు. నవప్రేమణి పత్యౌ. భర్తయందు ప్రేమ అలా క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః అని చెప్పినట్లుగా ప్రతి క్షణము నవత్వాన్ని పొందుతూ ఉంటుంది ఆ ప్రేమ. అదే సౌందర్యం అని చెప్పడం జరిగింది. అలా సౌందర్య భావన కలిగి ఉంటుంది భార్య అంటే భర్త కూడా అలాగే ఉండాలి అని అర్థం. భార్య మీద భర్తకు అలా నవప్రేమ నిరంతరం ఉంటే భార్యకు కూడా భర్త మీద అలాగే ప్రేమ ఉండాలి అని అర్థం. ద్వయోః శరీరం భిన్నం కింటు తయోః ప్రేమ ఏకం, తయోః ఆత్మ అపి ఏకం. యతః ప్రేమైవ ఆత్మ. ప్రేమ అని అంటేనే ఆత్మస్వరూపం అని అర్థం. ఇక్కడ నవప్రేమని ప్రేమను సా పరమ ప్రేమ రూప అని అంటారు. పరమ ప్రేమ అంటే అర్థమేమిటి? నిత్య ప్రేమ అంటే ఏమిటి? భక్తి. కాబట్టి భార్యకు భర్తయందు నిరంతరం భక్తి ఉండాలి. భర్తకు భార్యయందు ఆత్మభావన ఉండాలి. నాకంటే వేరు కాదు అనే భావన ఉండాలి. ఆ విధంగా ప్రేమభావముతో నిండినటువంటి పత్తియందు ఈ స్త్రీలు వాళ్లతో నవప్రేమణి పత్యౌ సానురాగాః అనురాగము కలిగిన వారై ఈ స్త్రీలు ఇక్కడ సంచారం చేస్తున్నారు. స్త్రీలు మాత్రమే సంచారం చేస్తే బాగుంటుందని అనుకుంటాం. కానీ స్త్రీలు తమ భర్తలతో పాటు సంచారం చేస్తుంటే ఇంకా బాగుంటుంది. ధర్మపరాయణులైనటువంటి వాళ్ళు అందరూ కలిసి ఇంకా ఏదైనా సత్కార్యాలు చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. మనం ఏదైనా కార్యక్రమానికి వెళుతున్నప్పుడు భార్యతో పిల్లలతో అందరితో కలిసి వెళుతుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి 10 మంది 15 మంది 20 మంది 100 మంది 1000 మంది ఇలా ఒకే కార్యక్రమాన్ని చేయడానికి వెళుతూ ఉంటారు. ఒక ధర్మ కార్యక్రమానికి అదెంత అందంగానో కనపడుతుంది. కేవలం విహారానికి వెళుతూ ఉంటే ఎంత అందం కనపడుతుందో అంతకంటే కొన్ని 100 రెట్లు అందం కనపడుతుంది వాళ్ళు ఒక యాగం చేస్తూ కూర్చుంటే. వాళ్ళు ఒక భగవంతుని యొక్క సన్నిధానంలో
కూర్చొని భగవంతుని యొక్క కళ్యాణాన్ని చూస్తూ ఉంటే కూడా అంత అందం కనపడుతుంది. అలా భగవంతుని యొక్క సంబంధముతో చేసే పనులన్నీ కూడా అలా ప్రేమను ఇంకా ఉద్దీపన చేస్తాయి. కాబట్టి స్వామి నిరంతరము కళ్యాణమును రోజు ఆ లక్ష్మీదేవితో ఆ భూదేవితో తాను ఎల్లప్పుడూ రోజు కళ్యాణం చేసుకుంటూనే ఉంటాడు. అంటే భూమితో ఉండే అనుబంధము, అలాగే ధర్మ సంపదతో ఉండేటువంటి అనుబంధము స్వామికి ఎప్పుడూ ఉంటుందని అర్థం. కాబట్టి లక్ష్మితో భూదేవితో నిరంతరం సంబంధం, నిరంతరం దాన్ని మనం మాటిమాటికి ఎందుకు ఆలోచిస్తాం, ఎందుకు కళ్యాణాన్ని చేయించుకోవాలనుకుంటాం, ఎందుకు చూడాలనుకుంటామంటే అదే వాస్తవమైన ప్రేమ. ఇందులో పవిత్రత్వం ఉంటుంది కాబట్టి. అపవిత్రమైన భావాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి, కానీ అపవిత్రమైన భావాలన్నీ కూడా దూరం చేసుకోవడమే అనురాగం. అంటే అనుసృత్య రాగ అనురాగ, అనుసరించిన రాగం ఉండాలి, క్రొత్త క్రొత్త రాగాలు ఉండకూడదు. మనం వేరే వేరే పనులు చేస్తున్నప్పుడు వేరే వేరే రాగాలు ఉండవచ్చు, కానీ భార్య యందు భర్తకు, భర్త యందు భార్యకు అనేది ఆ అనురాగం ఉండాలి. అలాగే పిల్లల మీద తల్లిదండ్రులకు వాత్సల్యం ఉండాలి, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు భక్తి భావం ఉండాలి. ఇలా నిరంతరం ఆ భక్తిభావం అది ఎప్పుడూ అలా సాగుతూనే ఉండాలి. వాత్సల్యం ఎప్పుడూ పిల్లల మీద ఉంటూనే ఉండాలి. మనము ఈ భావానికి దూరం అయిపోతున్నాం. మనకు బంధములు, అనవసరమైనటువంటి బంధాలు పెరుగుతున్నాయి. అవసరమైన బంధాలు పెరగడానికి ప్రయత్నం చేయాలి, అనవసరమైన బంధాలను వదులుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. డబ్బు మీద బంధం ఉంటే ఈ అనురాగం అనేది ఉండదు, డబ్బే ముఖ్యం. లేదా అధర్మం మీద బంధం ఉంటే అధర్మమే ముఖ్యమైపోతుంది, ధర్మం ముఖ్యం కాదు. అతః ధర్మబంధ భవేత్ అస్మాకం, ధర్మబంధేన అస్మాకం ఉత్తమం జీవనం భవతి ఇది అస్మిన్ శ్లోకే సమ్యక్ సూచితం. ఇతస్తతోస్మిన్ విలసంతి మేరోః సమానవప్రే మణిసానురాగాః స్త్రియశ్చ పత్యౌ సురసుందరీభిః సమాః నవప్రేమణి సానురాగాః. అత్యంతం ఆత్మీయం తత్వం అత్ర ఉక్తవాన్ మహాకవి మాఘః. మణుల యొక్క, సానువుల యొక్క కాంతులు ఈ పర్వతం మీద అటు ఇటు నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ పర్వతములో, మేరు పర్వతములాగా ఉన్నటువంటి పర్వతములో సురసుందరులతో సమానమైనటువంటి స్త్రీలు తమ భర్తయందు క్రొత్త క్రొత్త ప్రేమభావాన్ని కలిగింపచేసుకుంటూ అనురాగము కలిగిన వాళ్ళై ఇటు అటు సంచరిస్తూ ఉంటారు. చూడండి స్వామి కృష్ణ చూడు అని దారుకుడు అంటూ ఉంటే కృష్ణునికి చాలా మనస్సు ఉప్పొంగిపోయింది. అన్యశ్లోకమపి పఠామః. ఉచ్చైర్మహారజతరాజి విరాజితాసౌ దుర్వర్ణభిత్తిరిహ సాంద్రసుధాసవర్ణా అభ్యేతి భస్మ పరిపాండురిత స్మరారేః ఉద్వహ్ని లోచన లలామలలాటలీలాం. అత్ర శ్లోకేపి అత్యంతం విశాలः ఉత్తమः భావः ప్రకటితः. ఉచ్చైర్మహారజతం, మహారజత రాజి విరాజిత అసౌ దుర్వర్ణ భిత్తిః ఇహ సాంద్రసుధా సవర్ణ. ఇహ, ఇహ అంటే ఈ పర్వతములో, అస్మిన్ పర్వతే దుర్వర్ణ భిత్తిః అస్తి. దుర్వర్ణం సువర్ణం ఇది వయం వదామः. సువర్ణం నామ అస్మాకం ప్రసిద్ధమేవ బంగారం. స్వర్ణం, సువర్ణం, ఏవం కాంచనం, ఇతః పూర్వం ఉక్తం కార్తస్వరం, కార్తస్వర పదమపి వయం చింతితవంతః.
एवमेव अन्यत् पदमपि तत्र చామీకరం ఇత్యాది పదాని సంతి. కానీ ఒక అందమైనటువంటి పదం వాడాడు ఇక్కడ. సువర్ణం దుర్వర్ణం అంటాం. సువర్ణం అంటే బంగారము, దుర్వర్ణం అంటే వెండి. రజతం అంటే వెండి, మహారజతం అంటే బంగారం. మహారజతం కాంచనం, దుర్వర్ణం రజతం అని అంటారు. దుర్వర్ణం అంటే రజతము, మహారజతం అంటే స్వర్ణం. ఉచ్చైర్మహారజత రాజి విరాజితాసౌ దుర్వర్ణ భిత్తిరిహ సాంద్ర సుధా సవర్ణ. ఈ పర్వతములో సాంద్ర సుధా సవర్ణ దుర్వర్ణ భిత్తి అస్తి. బాగా మంచి సుధ. సుధ అంటే మంచి లేపం, సుధ సున్నం, మంచి మంచి సున్నంతో సమానంగా ఉన్నటువంటి దుర్వర్ణ భిత్తి. సుధానంటే మంచి శంఖము యొక్క రంగు కూడా, శంఖము నుంచి వచ్చిందే సుధ. కాబట్టి శంఖము యొక్క సాంద్ర సుధ అంటే శంఖమును పొడి చేసి మళ్ళీ గట్టి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి దుర్వర్ణ భిత్తి ఉంది ఈ ఒడ్డు అన్నమాట. పర్వతం మీద ఉండేటువంటి తటము, ఆ దుర్వర్ణ భిత్తి సాంద్ర సుధా సవర్ణ, సుధా సవర్ణంగా ఉంది. అది ఎక్కడ ఉంది? ఉచ్చైర్ మహారజత రాజి విరాజిత. మహారజతం అంటే సువర్ణం, బాగా కాంతి కలిగినటువంటిది, సున్నము లాగా కాంతి కలిగినటువంటి తెల్లని వెండితో కూడినటువంటి మహారజత రాజి విరాజిత. ఈ తటము, ఈ కొండ యొక్క తటము బంగారము యొక్క సమూహము చేత ప్రకాశిస్తుంది. చూస్తే ఎలా ఉందంటే అభ్యేతి భస్మ పరిపాండురిత స్మరారేహే ఉద్వహ్ని లోచన లలామ లలాటలీలాం. భస్మ పరిపాండురిత స్మరారిహి శివ. స్మరుడు అంటే మన్మథుడు. మన్మథునికి అరి అయినటువంటి వాడు శివుడు. స్మరారిహి భస్మము చేత పరిపాండురిత స్మరారి అయినవాడు. అంటే అప్పుడే భస్మము చేసి తెల్లగా చేయబడినటువంటి మన్మథుడు కలిగినటువంటి ఆ మన్మథునికి శత్రు అయినవాడంటే శివుడు. ఆ శివుని యొక్క ఉద్వహ్ని లోచన లలామ లలాటలీలాం. ఉద్వహ్ని ఇంకా మండుతోంది, అప్పుడే భస్మం చేశాడు, అది ఇంకా మండుతోంది కన్ను. ఆ కన్ను ఆభరణంగా కలిగినటువంటి లలాటము యొక్క రేఖను, లలాటము యొక్క లీలను పొందుతోంది ఈ భిత్తి. అంటే ఈ పర్వతములో ఉండేటువంటి వెండి భాగమంతా కూడా ప్రక్కనే ఉండేటువంటి బంగారముతో కలిసి ఉంటే ఎలా ఉందంటే, అప్పుడే కోపించి శాంతి పొందినటువంటి భగవానుడైనటువంటి శివుని యొక్క మూడవ కన్ను కలిగినటువంటి ప్రాంతం ఎలా ఉంటుందో ఆ నొసలు, ఆ నొసటి కాంతిని పొందుతోంది ఈ పర్వతంలో ఉండేటువంటి ఈ తెల్లని భూభాగం అంతా కూడా. అతః అత్ర శివస్య తృతీయం నేత్రం భవతి, తృతీయ నేత్రేణ అగ్నిః భవతి, తత్పరితః భస్మ భవతి. భస్మ సహిత జ్వాలాయుక్త తృతీయ నేత్ర యుక్త లలాట సామ్యం ప్రాప్నోతి. ఏషా పర్వతస్య తటీ ఇది ఉక్తవాన్. పునర్మిలామः. నమస్కారः.